రైట్. ఇక మీరు బెదిరిస్తే బెదరాలా, ఇక్కడ తిరగవద్దంటే తెలంగాణ మీ అయ్యే జాగిరా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మీరు బెదిరిస్తే బెదరాలా, ఇక్కడ తిరగవద్దంట మీ తెలంగాణ మీ అయ్యే జాగిరా అని ఎవరు జనసేన అధినేత డిప్యూటీ సీఎం అన్నాడు. ఒకసారి చూద్దాం. ఇది మీ ఇష్టానికి మాట్లాడతారా, నాపై దాడులు చేస్తామంటారా, ఏపీలో పవర్ కోసం వెంపర్లాడలే, అలాంటిది తెలంగాణలో అధికారం కోసం ఎందుకు ప్రయత్నిస్తాను, నాకు రెచ్చగొట్టడం చేత కాదు, గద్దర్ బతుకునని రోజులు మీరంతా ఎక్కడున్నారు, నా కబ్జాపై కబ్జా ఆరోపణలు సరికాదు, నాపై కబ్జా ఆరోపణలు సరికాదు, ఎవరిని కుట్రలు చేసినా మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. ఇక్కడ ఈయన అంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయినా నాకు తెలియక అడుగుతా, రేవంత్ రెడ్డి ఇప్పుడు అంత విషయం విడిచిపెడితే ఇలా కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ అయ్య కేసీఆర్ ఆంధ్ర రాష్ట్రం పోయి అక్కడ ఆఫీసు పెట్టినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెట్టినప్పుడు ఏం చేసినావు? ఎవరి సొమ్మదంతా? మా తెలంగాణలో సొమ్ము కాదా? ఎవరి సొమ్మదంతా? ఇలా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ తీసుకొచ్చేదో తెలంగాణ మన బీఆర్ఎస్కు కలిసెత్తా అనే విధంగా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఎక్కడిది పోయి? ఇంకా మీరు పోయి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రాలో కూడా మేము పోటీ చేస్తామని చెప్పినప్పుడు గుర్తురాలి కదా, మిమ్మల్ని ఎవరు దేకలే. కాకపోతే పవన్ కళ్యాణ్ వస్తే ఎంతో కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ పార్టీలకు డ్యామేజ్ పవన్ కళ్యాణ్ ఏమో ముఖ్యమంత్రిని చేయరు. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన కూడా చెప్తాను, నేను ముఖ్యమంత్రి అయితేనే, ఇక్కడ ఆంధ్రాలో నేను కాలేదు, ముఖ్యమంత్రి ఇక్కడ అయితేనా ఆయన చెప్తా. కాకపోతే విషయం ఏంటంటే ఈ మెజార్టీ యువత అయితే ఎవరైతే ఉంటారో ఎంతో కొంత భాగం యువకులల్లో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఏదైనా పార్టీతో టైఅప్ అయ్యి ఒకవేళ కూటమి రూపంలో వస్తే పెద్ద దెబ్బ ఈ రాజకీయ పార్టీలకు. అందుకని భయం చుచ్చుపడతా ఉన్నది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టు కాదు నేను అనేది. ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటే మరి ఇది తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణ పార్టీ. తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్ను తెలంగాణలో తిరగద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్యే జాగిరా, మీరు బెదిరిస్తే నేను బెదిరిపోవాలంటూ పవన్ ఘాటు విమర్శలు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుందని అన్నారని ఒక వార్తలు అయితే వస్తున్నాం. ఆయన ఇట్లా అనేది లేకుండే, నాకు తెలిసి తెలంగాణ మీ అయ్యే జాగిరా అని అనేది లేకుండే ఆ మాట వెనక్కి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకు. రైట్. ఇక తనపై దాడులు చేస్తామంటూ హెచ్చరికలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణోడు ఆంధ్రోడు అంటున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన 35 కోట్ల రూపాయలు కొన్నాటికి ఎందుకు తీసుకున్నారా మీరు? మీ మొఖాలకు, మీ కాంగ్రెస్ వాళ్ళ మొఖాలకు ఇలా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి నువ్వు ఎందుకు నీ ప్రభుత్వం 35 కోట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉందా? కొండాటుకు 35 కోట్ల రూపాయలు కొండాటుకు ఇవ్వలేని పరిస్థితి, 40 కోట్లు కాదు 100 కోట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉందా నీ కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? ఆంధ్రప్రదేశ్లో తాను అధికారం కోసం ఎప్పుడు వెంపర్లాడలేదన్నారు. అలాంటప్పుడు తెలంగాణలో పవర్ కోసం ఎందుకు ప్రయత్నిస్తానని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రజలను అభిమానించే వ్యక్తిగా ఇక్కడున్న మార్పు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు తనకు తెలియవని, ప్రజల సమస్యలపై మాట్లాడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పట్ల తనకు గౌరవం ఉందని, రాష్ట్రంలో జనసేన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. తనపై వస్తున్న కబ్జా ఆరోపణలు కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. గద్దర్ జీవించిన ఉన్న సమయంలో ఇప్పుడు విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలను బెదిరింపులతో జనసేన అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే నేను తెలంగాణ అంటున్నారో, గద్దర్ను గేటు ముంగట గంట సేపు నిలబెట్టి ఇంటికి పంపించినప్పుడు ఏం చేసిరా మీరు? గడ్డి విక్కిరానే? తెలంగాణ కోసం గజ్జ కట్టుకున్న గద్దర్ను గేటు ముంగట ఒక వాచ్మెన్ లెక్క నిల్చుండబెట్టి కలవకుండా అవమానించినప్పుడు ఏం చేసిరు? ఎవరి కోసం? మీ దొరల కోసం వచ్చిందా తెలంగాణ? తెలంగాణ ప్రజల పట్ల తన గౌరవం ఉందని, రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. తనపై వస్తున్న కబ్జా ఆరోపణలను కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. గద్దర్ జీవించిన ఉన్న సమయంలో ఇప్పుడు విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు బెదిరింపులతో జనసేన అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ నిర్మాణానికి మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించడమే తమ లక్ష్యంగా అభివర్ణించారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాల క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ప్రయత్నాలను తాము ధీటుగా ఎదుర్కొంటున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాపై కొందరు కబ్జా ఆరోపణలు చేస్తున్నారని, అలాంటివి ఏమైనా ఉంటే ఆ భూములు ప్రభుత్వ స్వాధీనం చేసుకోవచ్చు అన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎవరైనా కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తాను రాజీ లేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు.
ఇక్కడ ఓపెన్ క్లియర్గా చెప్తున్నాడు, నేను తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేది లేదు, తెలంగాణ అభివృద్ధి కోసం నేను తోడ్పడతా. కాకపోతే విషయం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలకు ఎందుకు చుచ్చుపడతా ఉన్నదంటే, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు భయం అవుతుంది నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకి అయితే భయం అవుతుంది. బీఆర్ఎస్లో కాంగ్రెస్ వాళ్ళకి ఆల్టర్నేట్గా భయం అవుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు అన్నిటిని కలిసి ఒకవేళ నిజంగా రేపు రానున్న రోజుల్లో కూటమి వస్తే మా పార్టీలకు ఎదురు దెబ్బ అవకాశం ఉన్నదని భయపడతా ఉన్నది. ఇది ఇట్స్ క్లియర్. పవన్ కళ్యాణ్ అయితే క్లియర్గా ఉన్నాడు.